మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫారెస్ట్ అధికారులు మరి రోజు చెకప్ చేస్తున్నామంటున్నారు. కానీ లక్షల విలువ చేసే టీ కట్టెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనంగా ఇక్కడ ఎవరైతే ఫారెస్ట్ అధికారులు తీపించిర్రో ఆ కందకాలలోనే దాచిపెట్టారు. ఇది కాకుండా మనం కొట్టిన చెట్లను కూడా చూడొచ్చు. అక్కడక్కడ అంటే ఇలా కొట్టడం వల్లకు ఒక బిజినెస్ గా చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నా కానీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం, ఏమైనా అంటే మేము భూముల్ని కాపాడుకున్నాం, ఫారెస్ట్ను కాపాడుకున్నామని వాళ్ళు చెప్పుకోవడం. మరి ఇప్పుడే ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. మీరు లొకేషన్ పెట్టండి అన్న, మేము వస్తాము అని అంటే లొకేషన్ పంపించాము. మరి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. నీతో నేను మొత్తం తిరుగుతా నిలాది నువ్వు ఎంతగానో నాకేం రక్షణ లేదని నేను వచ్చి ఇప్పుడు పట్టిస్తేనే వచ్చింది మేడం. ఈ కట్టె నేను వచ్చిన దొరికింది మేడం. నేను చూసే వాటికి దొరికింది కట్టె. ఎవ్వరు ఏ మొగడు కూడా తిరిగాడు ఈ జంగల్. నేను తిరుగుతా, ఏ మొగడు కూడా పనికి రాడు. అక్కడి నుంచి మేము కట్టెబట్టి బండి కట్టెబడుతుండు. ఇంటికి పో అన్న ఇప్పుడు చూసినా కూడా కట్టె నేను వచ్చినాం కాబట్టి పని చూసే వరకు కట్టెలు దొరికినాయి మాకు అంతే. వాళ్ళు పార్సల్ తిరిగే బట్టి గిన్ని కట్టెలు ఎందుకు పోతాయి? జంగల్కి వెళ్ళి పోతాయి ఆ కట్టెలు. మనం పార్సల్ చూస్తున్నాము ముంచేవాటికి మేము ఎన్ని రోజులు మేము ఒక్క కట్టె కూడా ముట్టలే. పొయ్యిల కట్టెలు కట్టుకొస్తే నెత్తి మీద ఈడ ఏడికి వచ్చినాయి మేడం అమ్మ అని అడిగిన మొన్న మేడం మాకు. ఈ రోజు ఇన్ని కట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు అంతా తిరుగుతారు గన్ని 36 కట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఏమైనా కలెక్షన్ పెట్టుకున్నారా? అడగాని డైరెక్ట్ ఉన్నాయి. మేము ఏడికి ఒకటి ఆడికి చెప్పడానికి కూడా డైరెక్ట్ ఉన్నా. నేను ప్రతి ఒక్క లంబడలతో కూడా అప్పటిసారి కూడా లంబడలతో కంట అయినా. ఇప్పుడు కూడా కంటుగాడ నాకేం సిద్ధం లేదు. కూడా లంబడలతో కూడా నేను కంట అయినా. నిలవసి చేయబట్టి నేను టాటర్లు అప్పటిచ్చిన కట్టెలు పోయినా అని అన్నారు. ఇప్పుడు కూడా 36 కట్టెలు నేనే పట్టిస్తున్నా. ఎప్పటికైనా నేనే పట్టిస్తున్నా. ఏ మొగడు అత్తలేడు, కొత్తపల్లి మిండెడు కూడా అత్తలేడు పని చేయడానికి. వాళ్ళు కూడా ఒక్క రోజు కట్టి పట్టినేమో అడగండి. అడిగితే నేను నిజంగా కట్టుబడ నేను ఊళ్ళకి వెళ్ళిపోతా. ఏ దేశమైనా పడతా. కట్టెలు వస్తే కూడా కట్టెలు దొరుకుతున్నాయి మాకు. ఇప్పుడు ఉపాధి పనికి వచ్చినాం, వస్తే కట్టెలు దొరికినాయి. మీరు తిరుగుతున్నా అంటారు. ఈ కట్టెలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు తిరిగితే కట్టెలు ఎందుకు పోతాయి? అది అడగడానికి ఇవ్వలేరా? మాకు హక్కు లేదా? ఇది మాది కాదా? ఇట్లా చూసుకుంటా ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఉపాధి పనులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చారు, చూసారు. కొత్తపల్లి గ్రూప్ లో పెట్టిర్రు. మళ్ళీ మీరు కూడా మీకు కూడా ఫోన్ చేస్తే మీరు కూడా వచ్చారు. రేంజర్ ఆఫీసర్ పని గురించి వచ్చిన. ఇక్కడ మా పొలం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి గెట్టు మీదకి ఇక్కడికి దిగిన కిందికి వచ్చేసరికి చూసేసరికి ఇక్కడ కట్టెలు ఉన్నాయి. చార్తీని బెండ్లు ఉన్నాయి. 40 దాకా ఉన్నాయి. 40 దాకా ఉంటాయి. అనుమానాస్పదంగా అయితే ఇప్పుడైతే ఎవరు కనబడలేదు. ఇది ఏదో తాత్కాలికంగా ఏదో బిజినెస్ చేస్తారు వాళ్ళు. 3-4 ఉన్నారు మన ఊరు. కాకపోతే ఇక అందరికి తెలిసే కానీ మన కొత్తపల్లి వాళ్ళే. బయట ఊరు అయితే వాడు రాడు ఇక్కడికి. ముచ్చాలలో మస్తు ఉంది కట్టే. మన దాంట్లో ఎక్కడ ఉంది కట్టే? ఉన్న కట్టే కానీ వాళ్ళే కొట్టుకొని వీళ్ళు అమ్ముకుంటారు. మన గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటలేరా? కాదు, మీరు జీతాలు తీసుకుంటలేరా? మేము పట్టిస్తే మీరు వచ్చేటోళ్ళ వచ్చి చూసుకోవాలా? మేము ఎప్పుడు వస్తున్నారని మేము అడిగితే కూడా జంగల్ ఏమైనా ఉందా? పట్టిస్తే మీరు వచ్చింది వాళ్ళకు వంట చేసి రెడీ పెడితే